హలో, హాయ్, నమస్తే. అస్సలాముఅలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? ఈరోజు నేను చెప్పబోయే విషయం ప్రతి ఇంటికి సంబంధించింది. ప్రతి మనసుకు తాకే విషయం. మనం జీవితంలో ఎంత బిజీ అయినా, ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా ఒక నిజం మాత్రం మారదు. మన మొదటి ఆశ్రయం ఎవరు? మన మొదటి ప్రేమ ఎవరు? మన మొదటి భరోసా ఎవరు? అమ్మా, నాన్న. అంతే కదా? చిన్నప్పుడు వాళ్ళు మనల్ని చేతుల్లో మోశారు. మన భవిష్యత్తు కోసం వాళ్ళు తమ కలలు వదిలారు. మన ఒక్క చిరునవ్వు కోసం వాళ్ళు ఎన్నో కష్టాలు భరించారు. కానీ ఈరోజు మనం పెద్దవాళ్ళమయ్యాక వాళ్ళు మన జీవితంలో మొదటి స్థానంలో ఉన్నారా, లేక అవసరం వచ్చినప్పుడు గుర్తొచ్చే ఆప్షన్గా మారిపోయారా? ఈ వీడియోలో మనం ఒక నిజాన్ని మాట్లాడుకుందాం. కొంచెం మనసుతో, కొంచెం ఆలోచనతో, ఇంకొంచెం బాధతో. ఎందుకంటే అమ్మా నాన్న మన జీవితంలో ప్రయారిటీ కావాలి, ఆప్షన్ కాకూడదు. మనం మొదటి అడుగు వేసినప్పుడు చప్పట్లు కొట్టింది ఎవరు? అమ్మ. మనం మొదటి ఓటమి ఎదురైనప్పుడు నేనున్నాను అని భుజం మీద చెయ్యి వేసిందెవరు? నాన్న. మన కోసం వాళ్ళు ఎన్నిసార్లు తిన్నట్టు నటించి ఆకలితో నిద్రపోయారో తెలుసా? మన కోసం వాళ్ళు ఎన్నిసార్లు నవ్వుతూ కన్నీళ్లు దాచారో ఆలోచించారా? మన చిన్నప్పుడు మనమే వాళ్ళ ప్రపంచం. ఇప్పుడు వాళ్ళు ఎందుకు మన జీవితంలో ఒక చిన్న ఆప్షన్ అవ్వాలి? ఫోన్లో ఒక కాల్ చేయడానికి 5 నిమిషాలు పడతాయి. కానీ ఆ కాల్ వాళ్లకు ఒకరోజు సంతోషాన్ని ఇస్తుందంటే మీరు నమ్ముతారా? మనకు ఉద్యోగం ముఖ్యం, స్నేహితులు ముఖ్యం, జీవితం ముఖ్యం. కానీ మనల్ని ఈ ప్రపంచానికి తీసుకొచ్చిన వాళ్ళు అంతకంటే ముఖ్యం కాదా? ఒకరోజు ఇంట్లో ఆ కుర్చీ ఖాళీగా కనిపించినప్పుడు, ఆ పేరు ఫోన్లో మోగకపోయినప్పుడు, అప్పుడు ప్రయారిటీ ఇవ్వాల్సింది అని బాధపడడం తప్ప ఇంకేం మిగులుతుంది? గుర్తుంచుకోండి, అమ్మా నాన్న మన మొదటి ఆశ్రయం, ఆప్షన్ కాదు. ఎప్పటికీ ఆప్షన్ కాకూడదు. మన జీవితంలో మనం ఎన్నో సంబంధాలను చూస్తాం. స్నేహితులు వస్తారు, వెళ్తారు. పరిచయాలు ఏర్పడతాయి, మాయమవుతాయి. ఉద్యోగాలు మారిపోతాయి, పరిస్థితులు కూడా మారిపోతాయి. కానీ ఒక సంబంధం మాత్రం ఎప్పటికీ మారదు. అది అమ్మా నాన్న. మనకి ఈ ప్రపంచం గురించి ఏమీ తెలియని రోజుల్లో, మన పేరు కూడా సరిగ్గా పలకలేని రోజుల్లో, మన మొదటి అడుగు వేయలేని రోజుల్లో మన మీద నమ్మకం పెట్టుకున్నవారు వాళ్ళు. మనకి జ్వరం వచ్చినప్పుడు వాళ్లకు భయం ఎక్కువగా ఉండేది. మనకి పరీక్ష అంటే వాళ్లకు టెన్షన్ ఎక్కువగా ఉండేది. మనకు ఓటమి వస్తే వాళ్ళ గుండెనే ఎక్కువగా బాధపడేది. అమ్మ కడుపులో 9 నెలలు మోసింది. నాన్న తన జీవితమంతా బాధ్యతగా మోస్తాడు. చిన్నప్పుడు మనం పడిపోతే వాళ్ళు పరిగెత్తి వచ్చేవారు. ఇప్పుడు వాళ్ళు వయసు మీద పడితే మనం పరిగెత్తి వెళ్తున్నామా? ఇది ఒక్కసారి మనసులో వేసుకుని ఆలోచించండి. మన చిన్నప్పటి ఫోటోలు చూస్తే వాళ్ళ కళ్ళలో ఎంత గర్వం కనిపిస్తుందో గమనించారా? మన ఒక్క చిన్న విజయానికి వాళ్ళు పండగ చేసుకున్నారు. కానీ ఈరోజు వాళ్ళ చిన్న చిన్న కోరికలు మనకు పెద్ద భారంగా ఎందుకు అనిపిస్తున్నాయి? బిజీగా ఉన్నాను అమ్మా, తర్వాత మాట్లాడతాను నాన్న. ఈ మాటలు మనకి సాధారణంగా అనిపించవచ్చు. కానీ వాళ్ళకి ఆ మాటలు గుండెల్లో ఖాళీగా అనిపిస్తాయి. వాళ్లకు పెద్ద పెద్ద బహుమతులు అవసరం లేదు. వాళ్లకు పెద్ద పెద్ద ఖర్చులు చేయాల్సిన అవసరం లేదు. వాళ్లకు కావలసింది మన సమయం, మన మాట, మన ప్రేమ. ఒక్కసారి ఊహించండి, ఒకరోజు ఫోన్ తీసుకొని అమ్మా అని కాల్ చేయాలనిపించినప్పుడు అక్కడ ఆ స్వరం వినిపించకపోతే, ఒకరోజు ఇంటికి వెళ్ళి నాన్న అని పిలిచినప్పుడు ఆ కుర్చీ ఖాళీగా కనిపిస్తే, అప్పుడు మన గుండె ఏమవుతుంది? మన జీవితంలో మనం ఎదిగిన కొద్దీ మనకు ప్రపంచం పెద్దదవుతుంది. కానీ వాళ్ళ ప్రపంచం మాత్రం చిన్నదవుతుంది. ఆ చిన్న ప్రపంచంలో మనమే కేంద్రం. మనకు 100 మంది ఉంటారు, వాళ్లకు మనం ఒక్కరమే. మనకి 10 పనులు ఉంటాయి, వాళ్ళకి మన గురించి ఆలోచించడమే పని. చిన్నప్పుడు మనం నిద్రపోతే వాళ్ళు మన ముఖం చూస్తూ సంతోషపడ్డారు. ఇప్పుడు వాళ్ళు ఒంటరిగా కూర్చొని మన కాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మన జీవితం ఎంత బిజీ అయినా మనకు సమయం లేకపోవడం కాదు, మన ప్రాధాన్యతలు మారిపోవడం. మనము మన తల్లిదండ్రులను బాధ్యతగా చూస్తున్నామా, లేక ఆశీర్వాదంగా చూస్తున్నామా? వాళ్ళు మనకి ఎప్పుడూ ఆప్షన్ కాలేదు. మన కోసం వాళ్ళు తమ ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోలేదు. మన చదువు కోసం వాళ్ళు అప్పులు చేశారు. మన భవిష్యత్తు కోసం వాళ్ళు తమ సంతోషాన్ని త్యాగం చేశారు. అయితే మన జీవితంలో వాళ్ళ స్థానం ఎందుకు తగ్గిపోవాలి? గుర్తుంచుకోండి, అమ్మా నాన్న మన మొదటి దేవుళ్ళు. వాళ్ళ దీవెనలతోనే మన ప్రయాణం మొదలైంది. మన విజయాల్లో వాళ్ళ కన్నీళ్లు దాగి ఉంటాయి. మన నవ్వుల్లో వాళ్ళ త్యాగం దాగి ఉంటుంది. వాళ్లను ప్రేమించడం అంటే వాళ్లకు డబ్బు ఇవ్వడం కాదు. వాళ్లను గౌరవించడం అంటే వాళ్ళ మాట వినడం. రోజుకు 5 నిమిషాలు కేటాయించండి.
వాళ్ళ ఆరోగ్యం గురించి అడగండి, వాళ్ళ మనసు గురించి తెలుసుకోండి. ఎందుకంటే ఒకరోజు మనం కూడా ఆ వయసుకు చేరుకుంటాం. మన పిల్లలు మనల్ని ఎలా చూసుకోవాలని కోరుకుంటామో అలానే ఈరోజు మనం మన తల్లిదండ్రులను చూడాలి. అమ్మా నాన్నను మొదటి ప్రయారిటీగా పెట్టడం వాళ్ళ కోసం కాదు, మన మనసు ప్రశాంతంగా ఉండేందుకు. ఎందుకంటే తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉన్న చోటే నిజమైన ప్రశాంతత ఉంటుంది. ఎప్పుడు మారిపోయాం మనం? ఎప్పుడు అమ్మా నాన్న మన జీవితంలో మొదటి స్థానం నుంచి 4వ 5వ స్థానానికి వెళ్ళిపోయారు? చిన్నప్పుడు స్కూల్ నుంచి వచ్చి అమ్మా అని అరుస్తూ ఇంట్లోకి పరిగెత్తేవాళ్ళం. ఇప్పుడు అదే ఇంటికి వెళ్ళినా ఫోన్ చేతిలోనే ఉంటుంది, మాట మాత్రం తగ్గిపోతుంది. ఇది కాలం మారిందా, లేక మన విలువలు మారిపోయాయా? ఇప్పటి ప్రపంచం చాలా వేగంగా పరిగెడుతుంది. ఉద్యోగం, డబ్బు, స్టేటస్, సోషల్ మీడియా ఇవి అన్నీ అవసరమే. కానీ ఈ పరుగులో మన మూలాలను మర్చిపోతున్నామా? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక వృద్ధ తల్లి ప్రతిరోజు సాయంత్రం గడియారం చూస్తూ కూర్చుంటుంది. ఆమెకు పెద్దగా కోరికలు లేవు. కొడుకు కాల్ చేస్తాడేమో అని ఎదురుచూపు మాత్రమే. ఫోన్ మోగితే ఆమె కళ్ళలో వెలుగు, కానీ చాలాసార్లు అది బ్యాంక్ మెసేజ్ మాత్రమే. ఒకరోజు కొడుకు నిజంగానే కాల్ చేశాడు. అమ్మా, బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడదాం అంతే. ఆమె ముఖంలో వచ్చిన వెలుగు మళ్ళీ మాయమైంది. ఇది కేవలం కథ కాదు, ఇది చాలా ఇళ్లలో జరుగుతున్న నిజం. మనకు అనిపిస్తుంది మనం డబ్బు పంపుతున్నాం కదా, అంతే చాలు అని. కానీ తల్లిదండ్రులకు కావాల్సింది మన సమక్షం, మన మాట, మన స్పర్శ. మనము చిన్నప్పుడు భయపడి వాళ్ళ వెనకాల దాక్కున్నాం. ఇప్పుడు వాళ్ళు వయసు మీద పడినప్పుడు మన వెనకాల దాక్కోవడానికి మనము సమయం ఇస్తున్నామా? ప్రయారిటీ అంటే ఏమిటి? మన షెడ్యూల్లో మొదటి స్థానంలో ఉండేది, మన ఆలోచనలలో ముందుగా గుర్తొచ్చేది, మన నిర్ణయాల్లో ప్రభావం చూపేది. అయితే మన జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మన తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తున్నామా? ఇల్లు కొనాలి అనుకుంటే వాళ్లకు సౌకర్యంగా ఉంది అని ఆలోచిస్తామా? జాబ్ మారాలి అనుకుంటే వాళ్ళ ఒంటరితనం గురించి ఆలోచిస్తున్నామా? చాలాసార్లు మన సౌకర్యం ముందుంటుంది, వాళ్ళ భావాలు తర్వాత వస్తాయి. ఇది తప్పు అని అనిపించకపోవచ్చు, కానీ ఒకరోజు మనమే అదే స్థానంలో ఉంటే, మన పిల్లలు మనతో మాట్లాడడానికి టైం లేకపోతే, మన కాల్ తరువాతలో పడిపోతే, అప్పుడు మన హృదయం ఏం అనుభవిస్తుందో ఈరోజు ఊహించండి. మనము ఎదుగుతున్న కొద్దీ వాళ్ళు వృద్ధులవుతారు. మనకు కొత్త ప్రపంచం వస్తుంది, వాళ్ళ ప్రపంచం మాత్రం మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. వాళ్ళు మన దగ్గర ఎక్కువగా మాట్లాడాలని ప్రయత్నిస్తారు, మనకు అది బోరుగా అనిపిస్తుంది. వాళ్ళు ఒకే విషయం మళ్ళీ మళ్ళీ చెప్తారు, మనకు అది చిరాకు కలిగిస్తుంది. కానీ గుర్తుంచుకోండి, మన చిన్నప్పుడు మనం కూడా ఒకే ప్రశ్న 100 సార్లు అడిగాం. వాళ్ళు ఒక్కసారి కూడా బోర్ అనలేదు. మన తప్పులను కప్పిపుచ్చింది వాళ్ళే, మన గెలుపులను ప్రపంచానికి చెప్పింది వాళ్ళే. ఇప్పుడు వాళ్ళ చిన్న చిన్న బలహీనతలను మనము ఎందుకు పెద్దగా చూస్తున్నాం? తల్లిదండ్రులను ఆప్షన్గా మార్చేది మన నిర్లక్ష్యం, మన బిజీ జీవితం కాదు. రోజుకు 24 గంటలు అందరికీ ఒకేలా ఉంటాయి, కానీ మనము ఎవరికి కేటాయిస్తున్నామో అదే మన ప్రాధాన్యతను చూపిస్తుంది. అమ్మా నాన్నను ప్రేమించడం వాళ్ళు లేని తర్వాత గుర్తు చేసుకోవడం కాదు, వాళ్ళు ఉన్నప్పుడే గౌరవించడం. ఎందుకంటే ఒకరోజు మన జీవితంలో చాలా పనులు మిగిలిపోవచ్చు, కానీ తల్లిదండ్రులతో గడపాల్సిన సమయం మాత్రం మళ్ళీ రావడం లేదు. వాళ్ళు ప్రయారిటీ కావాలి, ఆప్షన్ కాకూడదు. ఇప్పుడు నేను ఒక చిన్న నిజమైన సంఘటన చెప్తాను. ఒక కొడుకు నగరంలో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు, ఇంటి నుంచి దూరంగా. అమ్మా నాన్న ఊర్లో ఒంటరిగా. ప్రతి నెలా డబ్బు పంపేవాడు, తన బాధ్యత పూర్తి చేస్తున్నానని భావించేవాడు. అమ్మ ప్రతి సాయంత్రం ఇంటి నుండి బయట కూర్చొని వెళ్తున్న ప్రతి బస్సు చూస్తూ ఉండేది. ఈసారి ఈ బస్సు నుంచి నా కొడుకు దిగుతాడేమో అని. నాన్న బయటకు చూపించకపోయినా లోపల అతనికి కూడా అదే ఎదురు చూపు. ఒకరోజు అమ్మ అస్వస్థతకు గురైంది. ఫోన్ చేశారు, కొడుకు మీటింగ్లో ఉన్నాడు, రేపొస్తాను అన్నాడు. ఆ రేపు వచ్చేలోపే అమ్మ వెళ్ళిపోయింది. ఇంటికి వచ్చి అమ్మని చివరిసారి చూసినప్పుడు ఆమె ముఖంలో ఒక ప్రశాంతత ఉంది, కానీ అతని గుండెల్లో మాత్రం ఎప్పటికీ మాయం కాని ఖాళీ మిగిలిపోయింది. అతను ఏడుస్తూ చెప్పిన మాట ఒక్కటే, డబ్బు పంపడం కాదమ్మా, నీతో కూర్చొని ఓ 5 నిమిషాలు మాట్లాడి ఉండాల్సింది అని. మన జీవితంలో చాలా విషయాలు తర్వాత కూడా చేసుకోవచ్చు, కానీ తల్లిదండ్రులతో గడపాల్సిన సమయం మళ్ళీ రాదు. మనము ఎదిగే కొద్దీ వాళ్ళు బలహీనపడుతూ ఉంటారు, మనము బిజీ అయిన కొద్దీ వాళ్ళు ఒంటరిగా మారుతున్నారు. మనకు స్నేహితులు ఉంటారు, మనకు సహచరులు ఉంటారు, మనకు సోషల్ మీడియా ఉంటుంది, వాళ్ళకి మనమే ప్రపంచం. మనము చిన్నప్పుడు రాత్రి నిద్ర లేక ఏడిస్తే వాళ్ళు నిద్ర మానేస్తారు. ఇప్పుడు వాళ్ళు నిద్ర లేక మన గురించి ఆలోచిస్తుంటే మనకు అది తెలియదు. వాళ్ళు మనకు ఎప్పుడూ ఆప్షన్ కాలేదు, మన కోసం వాళ్ళు ఎప్పుడూ రెడీగా ఉన్నారు. అయితే మన జీవితంలో వాళ్ళు ఎందుకు వెనకబడాలి?
ప్రేమను చూపించడానికి పెద్ద పెద్ద మాటలు అవసరం లేదు. ఈ రోజు నుంచే 3 పనులు చేయండి. 1. రోజుకు కనీసం ఒక్కసారైనా కాల్ చేయండి. ఎలా ఉన్నారు అని అడగండి. 2. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అవసరం లేనంత త్వరగా కట్ చేయొద్దు. వాళ్ళ మాట పూర్తిగా వినండి. 3. వాళ్ళను బాధ్యతగా కాకుండా ఆశీర్వాదంగా చూడండి. ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడు మనకు ధైర్యం ఉంటుంది. వాళ్ళు ఉన్నప్పుడు మనకు వాళ్ళ దీవెనలు ఉంటాయి. వాళ్ళు ఉన్నప్పుడు మనకు వాళ్ళ మూలాలు ఉంటాయి. మనకు విజయాలు రావచ్చు, పేరు రావచ్చు, డబ్బు రావచ్చు. కానీ తల్లిదండ్రుల ఆశీర్వాదం లేకపోతే ఆ విజయానికి విలువ ఉండదు. ఒకరోజు మనం కూడా ఆ స్థానంలో ఉంటాం. మన పిల్లలు మనల్ని ఎలా చూడాలని కోరుకుంటామో అలానే ఈరోజు మనం మన తల్లిదండ్రుల్ని చూడాలి. గుర్తుంచుకోండి, అమ్మా నాన్న మన మొదటి ప్రేమ, మన మొదటి భరోసా, మన మొదటి దేవుళ్ళు. వాళ్ళు మన జీవితంలో మొదటి ప్రయారిటీ కావాలి, ఆప్షన్ కాదు, ఎప్పటికీ కాకూడదు. మన జీవితంలో కొన్ని నిజాలు చాలా సింపుల్గా ఉంటాయి, కానీ మనం వాటిని ఆలస్యంగా అర్థం చేసుకుంటాం. తల్లిదండ్రులు మనతో ఎప్పటికీ ఉంటారని అనుకుంటాం. వాళ్ళు ఎప్పుడూ కాల్ లిఫ్ట్ చేస్తారని అనుకుంటాం. వాళ్ళు ఎప్పుడూ మన కోసం ఎదురు చూస్తారని అనుకుంటాం. కానీ జీవితం అంత హామీ ఇవ్వదు. మనకు రేపు ఉంటుంది, వాళ్లకు ఈరోజు మాత్రమే ఉండవచ్చు. మనకు 100 పనులు ఉంటాయి, వాళ్ళకి మనమే ఒక పని. మనము ఎదిగినప్పుడు మన చుట్టూ ప్రపంచం పెద్దదవుతుంది, కానీ వాళ్ళ ప్రపంచం మాత్రం మన దగ్గరే ఆగిపోతుంది. వాళ్ళు ఎక్కువగా అడిగేదేమిటి? తిన్నావా? ఎలా ఉన్నావు? ఎప్పుడు వస్తావు? ఇవి చిన్న ప్రశ్నలు అనిపిస్తాయి, కానీ ఆ ప్రశ్నల వెనక అంతులేని ప్రేమ ఉంటుంది. మనము చిన్నప్పుడు వాళ్ళు మన చేతిని పట్టుకొని నడిపిస్తారు. ఇప్పుడు వాళ్లకు కాళ్ళు బలహీనపడుతున్నాయి. మనమే వాళ్లకు ఆసరా అవ్వాలి. వాళ్ళు మన కోసం ప్రపంచాన్ని ఎదుర్కొన్నారు. ఇప్పుడు వాళ్ళ చిన్న చిన్న భయాలను మనమే తేలికగా తీసుకుంటున్నామా? జీవితంలో విజయాలు చాలా ముఖ్యం. డబ్బు అవసరం, స్థానం అవసరం. కానీ ఇవన్నీ సంపాదించే ప్రయాణంలో మన మూలాలను కోల్పోవద్దు. ఎందుకంటే మొక్క ఎంత పెరిగినా వేర్లు నేలలోనే ఉంటాయి. మన వేర్లు ఎవరు? అమ్మా నాన్న. వాళ్ళ దీవెనలు లేకుండా మన ప్రయాణం పూర్తి కాదు. ఈ రోజు నుంచే మనలో ఒక చిన్న మార్పు తెచ్చుకుందాం. ఫోన్ తీసుకొని కాల్ చేయండి. వాళ్లతో నవ్వుతూ మాట్లాడండి. వాళ్లతో కూర్చొని ఒక కప్పు టీ తాగండి. ఇది పెద్ద పని కాదు, కానీ వాళ్ళ హృదయానికి అది పెద్ద ఆనందం. ఒకరోజు వాళ్ళు మనతో ఉండకపోతే మనకు డబ్బు గుర్తుకురాదు, మనకు స్టేటస్ గుర్తుకురాదు. మనకు గుర్తొచ్చేది ఒకటే, అమ్మా నాన్న కోసం ఇంకొంచెం సమయం నేను కేటాయించి ఉండాల్సింది అని. అలాంటి బాధను మన జీవితంలోనికి రానివ్వకండి. అమ్మా నాన్న మన బాధ్యత కాదు, వాళ్ళు మన అదృష్టం. వాళ్ళు మన జీవితానికి ప్రారంభం. వాళ్ళు మన ప్రయాణానికి ఆశీర్వాదం. అందుకే వాళ్ళు మన మొదటి ప్రయారిటీ కావాలి, ఆప్షన్ కాదు. ఎప్పటికీ ఆప్షన్గా ఉండకూడదు. నేనిలా సంతోషంగా ఉన్నాను. మీరు కూడా ప్రశాంతంగా, సంతోషంగా మీ అమ్మా నాన్నలతో మాట్లాడుతూ కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.